హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ముందు నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ లేకపోయినా అప్పటికప్పుడు పప్పులతోటి పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ పొంగనాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. ఇందులోనే మరొక పావు కప్పు పెసరపప్పును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలి. మినపప్పు ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక కప్పును కొలతగా పెట్టుకుని కొలిచి తీసుకోండి. అప్పుడు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ తోటి 2-3 సార్లు శుభ్రం చేసుకుని తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే మరి కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. లేదంటే కనీసం ఒక గంట పాటైనా నానబెట్టుకుని తీసుకోవాలి. నేనైతే ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 2 గంటల తర్వాత పప్పులు ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్కలు, అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు వేసానండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. పప్పులతో పాటు కలిపి గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ ముక్కలు లాంటివి ఉండిపోతాయండి. ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా పిండికి బాగా పట్టుకుంటుంది. తర్వాత నానబెట్టుకున్న పప్పులను కూడా వేసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కోర్స్గా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కావాలంటే వీటితో పాటుగా క్యారెట్, క్యాప్సికమ్ లాంటివి వేసుకోవచ్చు. లేదా కొద్దిగా పోపును వేయించుకుని వేసుకుంటే మనం పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగులుతూ క్రిస్పీగా కూడా ఉంటాయి. తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడాను వేసుకోండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల పొంగనాలు చక్కగా పొంగుతూ వస్తాయి. తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న పిండిని ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని అన్ని గుంతల్లోకి వేసుకోవాలి. పిండిని గుంతల్లోకి ఫుల్గా వేసుకోకుండా 3 వంతుల వరకు వేసుకున్నట్లయితే రెండో వైపు తిప్పిన తర్వాత కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పిండితోటి ఇలా పొంగనాలైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ఊతప్పాలు వేసుకోవచ్చు, లేదా బందోసునైనా సరే వేసుకోవచ్చు. పప్పుల్ని కరెక్ట్గా కొలిచి తీసుకుంటే ఈ పిండితోటి మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువ మోతాదులో పప్పులను తీసుకున్నా కూడా బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే వస్తుంది. అలాగే మనం అన్ని పప్పులనే ఉపయోగించాం కాబట్టి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోస పిండి లాంటివి రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు ఒక గంట ముందు పప్పులు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అన్నింటినీ ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం కొంచెం కొంచెం క్వాంటిటీ పిండి వేసుకుని ఫ్రై చేసుకుంటే ఇలా రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, అందువలన పైన చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొంగనాన్ని స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. మరి ఇలా పప్పులతోటి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.